వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. సార్ బాజీ గారు, పట్టాభి టీడీపీ పట్టాభి మామూలుగా ఏదో యథాలాపంగా ఆరోపణలు చేయటం అనేది కాదు. మనం కొద్దిగా ఆయన డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో డీటెయిల్ చాలా ఇన్డెప్త్గా మాట్లాడుతుంటాడు. అయితే ఇప్పటివరకు ఆరోపణలుగానే ఉన్నటువంటి వీటి మీద ఆల్రెడీ ఇంటర్నల్గా విజిలెన్స్ ఎంక్వైరీలు కూడా జరుగుతున్నాయి. ఆల్రెడీ ఎండ్కి వచ్చేసినాయి. ఇక నెక్స్ట్ భువన కరుణాకర్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు నిన్నగాక మొన్న 2 days బ్యాక్ చూసిన ఒక దళిత యువకుడు పవన్ అన్న అతని మీద భూమనాంచర్లు ఆ వీడియోలు బయటికి రావటం, తర్వాత అతను కనిపించకుండా పోవటం, ఆ తల్లి తండ్రి వీడియోలు రిలీజ్ చేయటం చాలా చాలా చిన్న విషయం. అంటే అది ఏదో బైక్లకు సంబంధించిన విషయం అట. కానీ ఆ రకంగా అతను హింసించడం, తర్వాత అతనితోనే మరో వీడియో బయట పెట్టించడం, నా అన్నయ్య కొట్టాడు, నా అన్న లాంటోడు అని చెప్పేసి. అదొక అంశం పక్కన పెడితే ఈ స్కాములకు సంబంధించి టీడీఆర్ బాండ్స్ అని వినపడుతుంది. స్వర్ణముఖి నది దగ్గర 9 ఎకరాల కబ్జా అంటున్నారు. మరి శ్రీవారి సొమ్ముని అంటే ఇవన్నీ కూడా టీటీడీ కింద ఏమైనా వస్తాయో నాకు అంత ఐడియా లేదు. అంటే స్వర్ణముఖి నది దగ్గర ఉన్నటువంటి ఆ భూమి కబ్జాకు సంబంధించి, లేదంటే ఆయన జనరలైజ్డ్గా మాట్లాడారా, లేదంటే మధుసూదన్ రెడ్డి గారు ఇందాకడ మన ఆడుదాం ఆంధ్ర రోజా గారి వ్యవహారం మాట్లాడుతున్నప్పుడు ఎట్లయితే అన్నారో 1 by 1 టార్గెట్ చేశారు కాబట్టి ఇప్పుడు రోజా గారిని బయట తీశారు, ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారిది అని చెప్పేసి అట్లా అనుకుంటారు. అంటే ప్రజలు కూడా ఆ రకంగానే చూస్తారని వారి ఉద్దేశమా? ఎట్లా చూడాలి? అంటే మీకున్న అవగాహన మేరకు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందంటే అసలు ఇంత సచ్చీరుడు ఎవరు ఉండరు అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఆయన నా బ్యాక్గ్రౌండ్ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్, చిన్నప్పటి నుంచి ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో వచ్చాము, ఒకప్పుడు దేవుణ్ణే నమ్మేవాళ్ళు కాదు, వాళ్ళు నాస్తికులు అని చెప్పేసి చెప్పుకుంటారు అని చెప్పేసి ఒక వర్షన్. ఆయన నాస్తికుడు ఆస్తికుడు ఎట్లా అయ్యాడో, ఆయన ఏ రకంగా టీటీడీ చైర్మన్ చేశాడో తెలియదు. అదే దేవుడు అసలు ఉన్నాడా కూడా చెప్పుతో కొట్టాలని చెప్పేసి కూడా అన్నారంటారు. మరి ఈ రకంగానేటువంటి మాటలు చెప్పి అంత ప్రోగ్రెసివ్ ఐడియాలజీ, రాయి లాంటి దేవుడు అంటే రాయి అని చెప్పేసి మాట్లాడే వ్యక్తి మరి చైర్మన్గా చేయటమే కాకుండా ఆ గౌరవం మనస్ఫూర్తిగా లేకపోవడం వల్లనే ఈ రకమైన స్కాములకి తెరదీశారని అనుకోవాలా? సురేష్ గారు, మొన్న మనం 2-3 days బ్యాక్ కరుణాకర్ రెడ్డి గారి అంశం మీద డిబేట్ మాట్లాడుకున్నాం. ఆయన అనుచరులు ఆగడాలు ఎక్కువైపోయినాయి, బలహీనుల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు, అట్లాగే బెదిరింపులకు పాల్పడుతున్నారు, అనేక అరాచకాలకు పాల్పడుతున్నారు అనే ఒక ఆరోపణల మీద 2-3 days బ్యాక్ మనం మాట్లాడుకున్నాం. ప్రధానంగా ఏంటంటే అప్పట్లో ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి అభినయ్ రెడ్డి మీద చాలా ఆరోపణలు వచ్చినాయండి. వీళ్ళ యొక్క ఒక అనుచరుడు, ప్రధానమైన అనుచరుడు, ఒక వృద్ధురాలు శ్రీదేవి అనే ఒక వృద్ధురాలుని బెదిరించి, ఇంటిదేదో ప్రాబ్లం ఉందని వెళ్తే బెదిరించి ఇచ్చేశారని, అట్లాగే మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారి మీద కూడా దాష్టీకం చేశారని, ఇవన్నీ కూడా అనేక ఆరోపణలు గతంలోనే వచ్చినాయి. సరే, అవి వదిలేయండి. ఇవాళ పట్టాభి గారు చేసిన ప్రధానమైన కామెంట్స్లో, ఆరోపణలో 2 అంశాలు ఉన్నాయండి. ఒకటి, తిరుపతి ఎలక్షన్స్లో అక్రమంగా 35,000 దొంగ ఓట్లు ఈ తండ్రి కొడుకులు దొంగ ఓట్లు చేర్పించారనేది ఒక ఆరోపణ. అట్లాగే అక్కడ నది పక్కన, స్వర్ణముఖి నది పక్కన 9 ఎకరాలు కబ్జా చేశారు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ ఆయన చేశారు. మరి కరుణాకర్ రెడ్డి గారు గతంలో టీటీడీ చైర్మన్గా ఉన్నారు. ఆయన హయాంలోనే తిరుమల తిరుపతిలో అనేకమైన అనవసరమైన కట్టడాలు కట్టించడం, ఆ కట్టడాలు కట్టించడంలో కూడా చాలా అవినీతి జరిగిందని, అవసరం లేని కట్టడాలు కట్టి అక్కడ 10 లక్షలకి జరగాల్సిన పనిని ₹1 కోటి వరకు ఖర్చు పెట్టించడమే కాక, మరి తిరుపతిలో కూడా, తిరుమలలోనే జరిగింది, తిరుపతిలో కూడా మరి స్వామివారి సంబంధించిన భూముల్లో ఈయన అనేక నిర్మాణాలు జరిపించి, ఆ నిర్మాణాల్లో కూడా బాగా అవినీతి చేశారని చెప్పేసి ఆరోపణలు అప్పట్లో కూడా వచ్చినాయి. కాకపోతే వాటి గురించి సీరియస్గా పట్టించుకోలేదు. ఇలాగే డిబేట్స్లో మరి మాట్లాడుకోవడం జరిగింది, వదిలేసేసారు. కాకపోతే ఒకటి టోటల్గా ఏంటంటే, కరుణాకర్ రెడ్డి గారు మరి ఆయన యొక్క అనుచర గ్యాంగ్ మాత్రం అకృత్యాలకు పాల్పడటం, దాష్టికాలకు పాల్పడటం, బలహీనుల్ని మరి బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయటం, షాపులు స్వాధీనం చేసుకోవటం, ఇవన్నీ కూడా చేశారు. మరి ఆయన అన్నదండలతో అనుచరులు చేశారా, లేకపోతే ఆయన ప్రోత్సాహం ప్రోద్బలం ఉందా వెనక అనేది
ఖచ్చితంగా అది విచారణలో తేలాల్సిందే. ఇప్పుడు కేసులు ఉన్నాయి, ఆ అనుచరులను తీసుకెళ్లి ముగ్గురు అరెస్ట్ చేశారు. నా పవన్ అనే అతన్ని బాగుతుంటే పైపెచ్చి అతని చేత మా అన్నయ్యే కొట్టిస్తారని దొంగ ఎలిబి సృష్టించడం, ఇవన్నీ కూడా జరిగినాయి. వాళ్ళ వాళ్ళ యొక్క అండదండలతోటే పేటరేగిపోతా ఉన్నారు అనుచరులు, చాలా చేసుకుంటా వచ్చారు. ఆ క్రమం ఇంకా ఇవాళ గవర్నమెంట్లో ఇంకా మేమే ఉన్నామనే భ్రమంలో ఉండి వాళ్ళు ఇంకా అది కొనసాగిస్తూ ఉన్నారు. ఇకపోతే ఏంటంటే ఈ భూమి కబ్జా చేయడం అనేది ఘోరం. బహుశా అది ఆ స్వామివారికి సంబంధించిన దేవుడి మాన్యాలకు సంబంధించిన భూముల్లోనే చేసి ఉంటారేమో అనేది కూడా చూడాలి. అది 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 నాకైతే క్లారిటీ లేదు, కానీ ఖచ్చితంగా విచారణ జరిపించి తీరాల్సిన అంశం అది. ఎందుకంటే 479 ఎకరాల్లో అంత పెద్ద ఎత్తున స్వామివారి భూములే ఉంటాయి. ఆ భూముల్లో మరి ఈయన అన్యాక్రాంతం చేసుకొని వాటిలో ఏ నిర్మాణాలు చేశాడా, లేకపోతే ఏదైనా సొంతానికి వాడుకుంటున్నాడా అనేది కూడా మరి ప్రభుత్వం విచారణ జరిపించాలి. ఆ భూములు ఎక్కడ భూములు, ఏ రకంగా ఆయన చేశాడు, ఆయన హయాంలో ఏం చేశాడు అనేది కూడా మరి త్వరలోనే బయటకు వస్తాయి. మరి ఏదైనా చేస్తుంటే వీళ్ళు చేసినవన్నీ కూడా ఇలాంటి అక్రమాలే. ఒకటా రెండా ఎవరు చేయకుండా ఉన్నారు? వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎవరు సక్రమంగా ఉన్నారు? ఏదన్నా వచ్చి విచారణ జరపమని కోరితే వరుసగా కేసులు పెడుతున్నారు, కావాలని పగ తీర్చుకుంటున్నారు, కక్ష సాధింపు చేస్తున్నారు అని అంటారు. కానీ ఇప్పుడు జరిగితే ఒక అవకతవకలు చేస్తే, అవినీతి చేస్తే వదిలేయాలా, చూడకుండా ఉండాలా, సర్దుకుపోవాలా అనేది ప్రశ్నకు సమాధానం చెప్పాలి వైసీపీ నేతలే. తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా విచారణ జరగాలి. తప్పు నిర్ధారణ అయితే కనుక చేసినట్టు, అవినీతి పాల్పడినట్టు నిర్ధారణ జరిగితే ఖచ్చితంగా పనిష్మెంట్స్ ఉండాల్సిందే, అది ఎవరైనా కావచ్చు కాక. రేపు పొద్దున మీ కూటమి ప్రభుత్వంలో మంత్రులు చేసినా కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా విచారణ జరగాల్సిందే, తగిన శిక్షలు వేయాల్సిందే. అప్పుడైనా మేము మా పార్టీ తరపు నుంచి మేము గట్టిగా అడుగుతాం. కాకపోతే నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు వరుసగా అరెస్టులు, వరుసగా ఆరోపణలు, వరుసగా ఇవన్నీ వస్తుంటే ఇప్పుడు ఒక ఊత పదం అయిపోయింది వైసీపీ వాళ్ళకి. ఏమని కావాలని కక్ష సాధింపుగా ఆరోపణలు చేస్తున్నారు, బయటకు చేస్తున్నారు. 40 కోట్లు పెద్ద స్కామ్ కాదు అది అని అంటారు. 40 కోట్ల స్కామ్ ఎందుకు కాదండి? ₹1 స్కామే. మీది కాదు సొమ్ము, అది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముకి మీరు కేవలం మీరు ఒక కస్టోడియన్స్ మాత్రమే. మీరు ఏం చేయాలి? సక్రమంగా ప్రజలకు వినియోగించేటట్టు చేయాలి. అసలు నేను ఇందాక మాట్లాడుతూ ఉన్నారు, నేను కారులో ఉన్నాను, డిస్టర్బ్ గా ఉన్నాను. నేను ఒకటే అడుగుతున్నాను మధుసూదన్ రెడ్డి గారిని, మీరు 140 కోట్లు ఖర్చు పెట్టారా, 119 కోట్లు ఖర్చు పెట్టారా? ఆ క్రీడా సమరోత్సవం కోసం చేశారు, ఎంతో కొంత చేశారు. దాన్ని తిన్నారా, తినలేదు, వదిలేయండి. ఇవాళ ఎందుకు తినకుండా ఎవరు ఉంటున్నారో, ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ఎంత నొక్కేస్తున్నారో బహిరంగ రహస్యమే, మనం ఇవాళ మాట్లాడుకునే పనిలే. కానీ నేను ఒకటే ప్రశ్న చేస్తున్నాను, మీరు ఏం అవుట్కమ్ ఏంటి? మీరు ఆ 119 కోట్లు ఖర్చు పెట్టి ఏం సాధించారో చెప్పండి. మీరు ఏం రిజల్ట్ తీశారో చెప్పండి. మీరు గ్రామాల్లో ఉన్న యువకులకి వాళ్ళ శారీరక దారుఢ్యాలు ఏం పెరిగినాయో చెప్పండి. అట్లాగే నైపుణ్యం కలిగిన క్రీడాకారులు వెలికి ఎంతమంది తెచ్చారో చెప్పండి. మీరు అంత డబ్బు ఖర్చు పెట్టిన ప్రజాధనం మీ సొమ్ము కాదు, అది మీ జేబులో సొమ్ము కాదు, మీ నాయకుడి జేబులో సొమ్ము కాదు, అది ప్రజల సొమ్ము. 120 కోట్లు అంటే చాలా చేయొచ్చు ఆ డబ్బుతో, చాలా చేయొచ్చు ఆ డబ్బుతో. అసలే పేద రాష్ట్రం, మన డబ్బు లేని రాష్ట్రం, ఆర్థికంగా సతమతం అవుతున్న రాష్ట్రం. మీరు అంత డబ్బుని వృధా చేయడమే కాదు, అది పోయి చేశారు. మీరు పర్పస్ఫుల్ గా చేశామంటున్నారు, ఏం చేశారు, ఏం సాధించారు, మీ అవుట్కమ్ ఏంటి ప్రజలకు చెప్పాలి కదా. Let him respond. ప్రజలకు చెప్పాలి మీరు. Let Madhusudan Reddy garu to respond. Let Madhusudan Reddy garu to respond. Madhusudan Reddy garu. అన్న బాజీ అన్న, 140 కోట్లు ఖర్చు పెట్టారా, 150 కోట్లు ఖర్చు పెట్టారా? జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడు. ఖర్చు పెట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు తెలుసుకోవాలి, అసలు నిజానిజాలు తెలుసుకోవాలి. మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఆ కార్యక్రమం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం కాదు, ప్రభుత్వ కార్యక్రమం. అది ప్రభుత్వాలు మారొచ్చు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండొచ్చు, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావచ్చు, ఆ తర్వాత ఇంకొకరు ముఖ్యమంత్రి కావచ్చు. ఆ కార్యక్రమాలు చేసేటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆ కార్యక్రమం అయిన తర్వాత వెంటనే ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. మీరు చంద్రబాబు నాయుడు గారు కేంద్రం పట్టుకోండి, ఇంత 150 కోట్లు కార్యక్రమం చేశారు కదా ప్రభుత్వం. ఆ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమంలో వచ్చినటువంటి ఫలాలు ఏంటి అని చెప్పి మీరు చంద్రబాబు నాయుడు కారణం పట్టుకోవాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయండి. నేను పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం ఏమైనా 150 కోట్లు ఖర్చు పెట్టావు కదా, ఏం చేసావు, దాంట్లో ఏమో చేయని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు ప్రశ్నించేటువంటి అధికారం మీకు లేదు. ముఖ్యమంత్రి ఎవరైతే ఒక చెట్టు నాటాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక చెట్టు నాటాడు, దాంట్లో చెట్టు నాటినటువంటి చెట్టుని పరిరక్షించి దాంట్లో చుట్టూ ఫలాల్ని
తర్వాత వచ్చేటువంటి ముఖ్యమంత్రులు బాధ్యత. ముఖ్యమంత్రి ఎవడైనా కావచ్చు. ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ప్రభుత్వ కార్యక్రమాన్ని, అదే కార్యక్రమాన్ని మళ్ళా తిరిగి పునఃప్రారంభించి దాంట్లో ఫలాలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడుకి లేదా? 3 నెలల్లోనే మీకు చెట్లు కాయలు కాసేస్తాయా? 3 నెలలు జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలడు? ఇదే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయి ఉంటే, ఆడదాం ఆధార్ కార్యక్రమాన్ని కానీ మర్చిపోయింటే అప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించండి. మసూదన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాటు ఆడుదాం ఆంధ్ర గుర్తురాంది ఎలక్షన్స్ ముందు 3 నెలల ముందే ఆడుదాం ఆంధ్ర ఆడిపించాలనిపించింది. సరే, ఇప్పుడు చాలా కార్యక్రమాలు ఎలక్షన్ టైంలో చేస్తారు, ఎలక్షన్ ముందు చేస్తారు. ఇప్పుడు పసుపు కుంకుమ చేశారు. పసుపు కుంకుమ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ గవర్నమెంట్ లో పసుపు కుంకుమ చేశారు. అప్పుడే గుర్తొచ్చాయా ఆడబిడ్డలు? ఆయనకి వస్తాయి. సీఎం అన్నాక ఎలక్షన్ ట్రెండ్స్ కొన్ని కార్యక్రమాలు వస్తాయి. అది ప్రజా ఉపయోగకరంగా ఉండేటువంటి కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. వాటన్నిటి ఎలక్షన్ టైంలోనే ఎందుకు వచ్చింది అనేది అది స్కామ్ కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో చేశాడు అనేది స్కామ్ ఆధారం కాదు కదా. చాలా కార్యక్రమం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలో కూర్చున్నటువంటి డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం పైన దృష్టి పెట్టి ప్రజా ఉపయోగ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మాదిరిగా ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. మీరు నిష్పక్షపాతంగా గుడ్డి మీద చేసుకొని కాంగ్రెస్ పార్టీని ఆలోచించండి. చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి పోల్చి చూడండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నేను ఇప్పుడే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పోల్చి చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు నిజంగా సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తున్నారా చూసి మీరు దాన్ని విమర్శించండి. కానీ మీ నోటుకు వచ్చినట్టు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎక్కువ సమయం లేదు. సార్, పట్టాభి గారి విషయానికి వస్తే, పట్టాభి గారికి తిరుపతి రేపు వచ్చి ఆయన ఏం చూశాడో నాకు తెలియదు. ఎక్కడి నుంచి వచ్చాడో, తిరుపతిలో ఏం చూశాడో, తిరుపతిలోకి వచ్చి ఏదో వాగేసి వెళ్ళిపోతున్నాడు. అసలు తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు తిరుపతి ఏ విధంగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వంలో తిరుపతి ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేటువంటిది పట్టాభి గారు వస్తే నేను తీసుకెళ్తా. పట్టాభిని రమ్మని చెప్పండి, ఛాలెంజ్. పట్టాభి గారు వస్తే నేను తీసుకెళ్తాను. ఎక్కడెక్కడ ఏ విధంగా డెవలప్ జరిగిందో భూమన కరుణాకర్ రెడ్డి గారి సారథ్యంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుపతి ఏ విధంగా అభివృద్ధి చెందిందో పట్టాభిని చూపిస్తాను. ఎవరో కొట్టారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి మీద అపాండాలు వేయడం తప్పు, కరుణాకర్ రెడ్డి మీద అపాండాలు వేయడం తప్పు. ఈయన పట్టాభి వచ్చి ఏమి తిరుపతి చూస్తాడా? పక్కనే రేణుగుంట ఉంది. రేణుగుంట చూడటం తెలియదు ఆయనకి? మర్చిపోయాడా? డ్రైవర్ దగ్గర ఉన్న డ్రైవర్తో అక్రమ సంబంధాలు పెట్టుకొని మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఇన్ఛార్జి, ఎమ్మెల్యే ఇన్ఛార్జి, విరుత అనేటువంటి ఒక ఇన్ఛార్జి, జనసేన ఇన్ఛార్జి ఏ విధమైన అక్రమాలు చేసి జైలుకు పోయిందో వాటిపైన విచారణ జరిపించరా? పట్టాభికి అది కనిపించదా? ఇటువంటివన్నీ పట్టాభికి చెప్పాలి. పట్టాభికి నాతో వచ్చి డిబేట్లో కూర్చోమని చెప్పండి. తిరుపతిలో వచ్చి మసూదన్ రెడ్డి గారు వాస్తవాలు మీకు తెలియదు, మాకు తెలియదు. ఒక్క నిమిషం ఆగండి. వాస్తవాలు తెలియకుండా అనవసరమైన వాటిలో మనం వేలు పెట్టొద్దు, అది మంచిది కాదు. అక్కడ అదొక ఇష్యూ అయింది. అయితే ఆ ఇష్యూ దేని వల్ల అనేది, ఎందుకనంటే ఆ చనిపోయిన కుర్రాడు ఆవిడని ఒక సిస్టర్ గా ఆవిడ ఒక సిస్టర్ గా టాటూ కూడా వేయించుకున్న వ్యక్తి విషయంలో మనం ఆ రకంగా మాట్లాడటం మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు. చెన్నైలో పారేసినటువంటి సంఘటనలు మీకు గుర్తురావా? వాటి గురించి మీరు ప్రెస్ మీట్ లో చెప్పరా? పట్టాభి, నువ్వు పట్టాభి వీటికి చెప్పవా? పట్టాభి ఇంక 9 ఎకరాలు అంటున్నారు. 9 ఎకరాలు అనేటువంటిది మీ అధికారంలో ఉన్నారు. క్షణకాలం పాటు మీరు దాని గురించి తీసుకోవచ్చు. కలెక్టర్ మీ వాడే, ఆర్టీఓ మీ వాడే, తహసీల్దార్ మీ వాడే. సర్వే నెంబర్ చెప్తే అది ఎవరి పేరుతో ఉంది, అది ఎట్టొచ్చింది కరుణాకర్ రెడ్డికి అని చెప్పేటువంటి ఒక 5 నిమిషాల్లో వస్తుంది. దాని గురించి ప్రెస్ మీట్లో పెట్టాల్సిన అవసరం లేదు. నిజంగా కరుణాకర్ రెడ్డి గారిని కబ్జా చేసుకుంటే శిక్షించండి. దానికి ప్రెస్ మీట్లు అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా కబ్జా చేసుకుంటే ఎంతసేపు మీరు కనుక్కోవడం? అధికారం మీ చేతిలో ఉంది కదా, దాన్ని ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఆరోపణలు వద్దు, నిజానిజాలు ఆయన ప్రెస్ మీట్ లో భాగంగానే వీటన్నిటి మీద ఆల్రెడీ ఎంక్వైరీలు జరిగినాయి, ఆల్రెడీ నివేదికలు కూడా సిద్ధమైనవి అని చెప్పారు. మీరన్నదే ఆయన కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద లీడర్స్ ని, ఎస్పెషలీ చిత్తూరు, తిరుపతి, రాజంపేట జిల్లాల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అందరినీ బదనాం చేస్తున్నాడు. ఇప్పుడు ఒక్కొక్కరిని లోపలికి పంపించి పార్టీని నిర్వీర్యం చేస్తాను అనేటువంటి పందాలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారికి. మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడికి ఒకటే చెప్తున్నా,
మీరు ఎంతమందిని అరెస్ట్ చేసినా లాస్ట్ లో ఉన్నటువంటి కార్యకర్త కూడా ఏమి చేయలేరు. మీరు ప్రతి కార్యకర్త కూడా ఒక ఎమ్మెల్యే మాదిరిగా మీ ముందుకు వచ్చి నిలబడతారు. ప్రతి కార్యకర్త కూడా ఒక మిథున్ రెడ్డి మాదిరి మీ ముందుకు వస్తాడు. ప్రతి కార్యకర్త కూడా భూమన కరుణాకర్ రెడ్డి మాదిరిగా మీ ముందుకు వస్తాడు. ప్రతి కార్యకర్త కూడా రోజా మాదిరి మీ ముందుకు వస్తుంది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తూరు, తిరుపతి, రాజంపేట జిల్లాలో నిర్వీర్యం చేసి చంపేయాలనుకోవడం చంద్రబాబు నాయుడు అవివేకం. ఇది జరిగే పని కాదు. అటువంటి పరిస్థితులు మానుకోండి అని చెప్పి మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడుకి తెలియజేస్తున్నా, ఈ కూటమి ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నా. ఓకే మసూర్ సార్. మొక్క ఆనంద్ సాగర్ గారు, ఓకే బాగుంది, ఇన్స్పిరేషనల్ గానే ఉంది. కానీ రోజా మాదిరిగానే మీకు ఆడవాళ్ళు, ఈవెన్ వైసీపీలో ఆడవాళ్ళు ఉండాలనుకుంటున్నారంటే డౌటే. ఒకసారి ఆనంద్ సాగర్ గారు ప్లీజ్. సురేష్ గారు, మీ డిబేట్ కొంచెం వాల్యుబుల్ ఉంటది, మంచి వక్తలను పిలుస్తారు, వాళ్ళ భాష కూడా బాగుంటుంది. ఈ వేళ మాత్రం మీరు పిలిచినటువంటి వైసీపీ ప్రతినిధి మాట్లాడిన భాష చాలా దారుణంగా ఉంది. దాన్ని నేను ఖండిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి కాలర్ పట్టుకోమని బాజీ గారికి సలహా ఇస్తున్నాడు. ఏంటంటే అది భాష ఏంటి? మేము మాట్లాడొచ్చా? మేము కూడా అలాగా మేము మాట్లాడితే మరి మీరు భరించలేదు, మీ చెవుల్లో శేషం పోసుకోవాలి. లిటరల్ మీనింగ్ కాదు, అదే లిటరల్ మీనింగ్ కాదు సార్. అంటే నేనేం సపోర్ట్ చేయట్లేదు, కానీ ఒక్క నిమిషం సార్. అక్కడ ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన ప్రశ్నించమని చెప్పేసి అక్కడ మీనింగే తప్ప కాలర్ పుచ్చుకుంటే కాలర్ పట్టుకోమని కాదు. కాలర్ చంద్రబాబు నాయుడు కాలర్ పట్టుకుని ప్రశ్నించమంటున్నాడు. ఏంటండి అది? కాలర్ పట్టుకోమని ఏంటి? ఆ సంస్కృతి ఏంటి? ఆ భాష ఏంటి? ఆ మాట ఏంటి? మేము మాట్లాడలేమో, మాకు చేత కదా. మర్యాద ఉండాలి, మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి. ఇటువంటి భాష మేము ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడని ఆయన ఆరోపణ చేశారు. మా పట్టాభి గారు ఆరోపణ చేసిందే అది తప్పు అంటారేంటండి? అది తప్పు అంటారేంటి? మీకులాగా అర్ధరాత్రి పోయి ఇళ్ల మీద దాడి చేసి గోడలు దూకి బెడ్రూమ్లోకి వెళ్ళి జుట్టు పట్టుకుని మాజీ మంత్రులు లాక్కొస్తున్నామా మేము? బస్సులో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పట్టి లాక్కొస్తున్నామా మేము అర్ధరాత్రి? లేకపోతే పింక్ డైమండ్ దొబ్బారని 6 లక్షల కోట్ల అవినీతి చేశారని ఎంపైర్ ఆఫ్ కరప్షన్ బుక్ వేసి నారాచుర రక్త చరిత్రని ఇంకా అనేకమైనటువంటి ఆరోపణలు, మీకు కోడిగత్తి డ్రామాని ఇటువంటి డ్రామాలు చేసి మేము నిరూపించలేకుండా 5 ఏళ్ళు పదవి అనిపించి వెళ్ళిపోయామా? ఏదైతే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేశామో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మీద, దానికి కట్టుబడి ఉన్నాం. ఎక్కడ ఏ శాఖలో అవినీతి జరిగినా దాన్ని పట్టుకుని తీసుకొస్తాం, ప్రజల ముందు పెడతాం, చట్టం ముందు పెడతాం, దోషుల్ని శిక్షించి తీరుతాం. ఇందులో అసలు ఒక్క అరంగుళం కూడా వెనక్కి తగ్గేది కూటమి ప్రభుత్వం నైజం కాదు. దీన్ని గమనించాలి. మేము గాలిపోగేసి కేసులు పెట్టలేదు, నిరాధారమైనటువంటి నిందలు మోపలేదు, అక్రమ అరెస్టులు చేయలేదు, అక్రమ కేసులు పెట్టలేదు. ఇది గమనించాలి ముందు వైసీపీ పార్టీ. ఈవేళ లిక్కర్ స్కామ్ తీసుకోండి, ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర తీసుకోండి, రేపు భూమన అవినీతి తీసుకోండి. అంత పారదర్శకంగా డిపార్ట్మెంటల్ గా అధికారులు క్షుణ్ణంగా వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ ను బేస్ చేసుకుని ప్రభుత్వం చర్యలు ఉంటాయి తప్ప, లీగల్ పరమైనటువంటి చర్యలు ఉంటాయి తప్ప మేమేమి సొంతంగా మా పైత్యానికి మేము పోమని చెప్పి తెలియజేస్తూ, భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి అంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ప్రపంచంలో ప్రత్యక్ష వైకుంఠంగా ఒక బ్రాండ్ ఉంది దానికి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి శ్రీమన్నారాయణుడిగా భక్తులు గుండెలో పెట్టుకుని కొలుస్తారు. అటువంటి ఆ తిరుపతి పట్టణానికి, నగరానికి తీవ్రమైనటువంటి అపవాదులు తీసుకొచ్చారు ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన పుత్రరత్నం అభినయ్ రెడ్డి. ఏమండి, ఒక బండి తీసుకుని అద్దె కట్టలేదని బండికి కుర్రాన్ని లోపల పెట్టి పోలీస్ స్టిక్కులు పట్టి చట్టాన్ని చేతిలోకి తీసుకుని రాజ్యాంగేతర శక్తిగా వీళ్ళు అవతరించి దాడి చేశారంటే 3 రౌడీ షీటర్లు ఆ కుర్రాడి మీద. దీనికి ఏం చెప్తారండి వీళ్ళు? రైట్, ఒక్క నిమిషం, దీనికి ఏం చెప్తారండి? వినబడుతుందండి? ప్లీజ్ కంటిన్యూ సార్. యువర్ వాయిస్ ఈజ్ ఆడిబుల్. మీరు కనపడకపోయినా పర్లేదు. అతను కుర్రాడు దళిత కుర్రాడు అండి. సరే, అవినీతి, భూమన అవినీతి గురించి తర్వాత మాట్లాడదాం. గోవుల ప్రాణాలు పోయని గగ్గోలు పెట్టాడు. ఎప్పుడో పాత ఫోటోలు పట్టుకుని, పాత వీడియోలు పట్టుకుని. గోవుల మీద చూపించినటువంటి గౌరవం, జాలి, కరుణ, ప్రేమ ఒక దళితుల మీద చూపించరా మీరు? అంటే గోవు ప్రాణం కంటే దళిత ప్రాణం తృణప్రాయం అయిందా? హీనమైందా? చులకన అయిందా? చూడండి సార్, విజువల్ చూడండి సార్. నేను దళితుడిని, మరి నాకు ఎంత ఆవేదన ఉంటుంది అది చూస్తే. నా రక్తం ఉడికిపోదా?
నా రక్తం మరిగిపోదా? ఇదే మా బ్రతుకు ఈనాటికి? ఇదే సార్, పోలీసులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఇంకెందుకు? ఈ నెట్లు వచ్చి మమ్మల్ని చంపేస్తే, కొట్టేస్తే, బంధించి రౌడీలు వచ్చి దీనిని అరికట్టాలి సార్. ఈ అధికారం పోయినా వీళ్ళకి అహంకారం పోలేదు, పదవి పోయినా వీళ్ళ మదం పోలేదు. దీన్ని తొలగించాలి, తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రంగా నిరూపించాలి. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? దళితులు నా మేనమామలు అని దీర్ఘం తీశాడు. నేను తెల్లారితే లేస్తే మేనమామ అని పిలిచేది దళితున్నే అని చెప్పాడు. నెత్తి మీద చేతులెట్టాడు, ముద్దు మీద ముద్దు పెట్టాడు, చెంపలు గిల్లాడు, బుగ్గలు నిమిరాడు, ఆలింగనం చేసుకున్నాడు. మనం బంధువులు అని చెప్పాడు. మా ఓట్లన్నీ కొల్లగొట్టాడు, సీట్ ఎక్కాడు. సీట్ ఎక్కిన 5 ఏళ్లు కూడా దళితుల మీద దాడులే. 3800 దాడులు దళితుల మీద 5 ఏళ్ల వైసీపీ పాలనలో. 2200 దళిత మహిళలపై అఘాయిత్యాలు వైసీపీ పాలనలో. ఉండుగికాను సార్ పోలీస్ స్టేషన్ లో, రాజమండ్రిలో మామిడికాయ కోసాడని ఉరిది చంపారు సార్. ఒక డాక్టర్ మాస్క్ అడిగితే చంపారు సార్. మందు రేట్లు పెరిగాయన కుర్రడు ఓంప్రకాష్ అని తిడితే చిత్తూరులో, పొంగనూరులో, ఆ పెద్దిరెడ్డి ఇలాకాలో ఉరిది చంపారు సార్. ఒక అధికారిని బతకనిచ్చారా? ఒక డాక్టర్ని బతకనిచ్చారా? ఒక లాయర్ని బతకనిచ్చారా? ఒక జడ్జిని బతకనిచ్చారా? ఒక సామాన్య దళితులు బతకనిచ్చారా మీరు? ఇప్పుడు అధికారం పోయినా కూడా దళితులు మీరు దారుణంగా హింసిస్తారా? అంత తేరగా కనబడుతున్నారు దళితులు అంటే వైసీపీ పార్టీకి, తెలుగుదేశం పార్టీ. ఎస్ ఆనంద్ సాగర్ సార్, అన్ఫార్చునేట్లీ సిగ్నల్ డ్రాప్ అయింది, బట్ వీ టు కాల్ యువర్ పాయింట్స్. సార్ కోటేశ్వర గారు, లెట్స్ కంక్లూడ్. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి లేకపోతే ఆయన కొడుకు చేసినట్టు చెప్తున్నటువంటి వాటి మీద ఇప్పుడు ఏడాది క్రితం వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఆరోపణ చేశారంటే ఓకే, కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు, వాళ్ళ దగ్గర సమాచారం ఉంది, అక్రమాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి స్వర్ణముఖి నది పక్కనే ఉన్నటువంటి 9 ఎకరాలు ఆక్రమించుకున్నారంటే దాన్ని ఎందుకని వెంటనే స్వాధీనం చేసుకోలేకపోయారు, ఎందుకని వెంటనే క్రిమినల్ కేసు పెట్టలేకపోయారు అనేటువంటి సమస్య. అదేమి ఫిజికల్ గా కనిపించేదే కదా, దానిలో ఏమి విచారణ జరిపి లేకపోతే ఇంకోటి జరిపి సంవత్సరాల తరబడి చేసేటువంటి వ్యవహారం అయితే కాదు కదా. అది భౌతికంగా కనిపించేది. ఆ కనిపించేటువంటి దాన్ని ఎందుకని ఇంకా ఆరోపణలు లేకపోతే నివేదిక వచ్చింది త్వరలో కేసులు పెడతాం, అటువంటి వాటి మీద కేసులు పెట్టడానికి ఏడాది కాలం కావాలా అనేటువంటిది పెద్ద సమస్య. అందుకని ఆ విధమైనటువంటి ఆరోపణలు ఇంకా పట్టాభి గారు కావచ్చు, తెలుగుదేశం నాయకులు ఎవరైనా కావచ్చు, అటువంటి ఆరోపణలు ఇప్పటికీ ఇంకా అధికారం వచ్చిన తర్వాత కూడా చేయటం అనేటువంటిది కొంచెం హాస్యాస్పదంగా ఉన్నది నా అభిప్రాయం. ఇక దళితుడి మీద దాడి లేకపోతే అనేటువంటివన్నీ కూడా అవి ఏ ప్రభుత్వం ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా కానీ, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ దళితులు, ఇతర బలహీన వర్గాలు, గిరిజనుల మీద దాడులు, అన్యాయాలు, మహిళల మీద ఇవన్నీ కూడా నిరంతరంగా సాగుతున్నాయి. ఇది ఒక సామాజికమైనటువంటి సమస్య, పార్టీ ఏదని కాదు. ఆ పార్టీలో ఉన్నటువంటి అలాంటి భూస్వామిక మనస్తత్వం ఉన్నటువంటి వాడు, నాకు తెలుసు మా ఊర్లో వాడికి ఒక సామాజిక తరగతికి చెందినటువంటి వ్యక్తి, అగ్రకులం అని చెప్పుకునేటువంటి వ్యక్తికి ఆడికి వ్యవసాయం కూలీగా వెళ్తే తప్ప వెళ్ళవు, కానీ వాడి భావజాలం వచ్చేసరికి చాలా విషపూరితమైనటువంటి భావజాలం ఉంటుంది. అందుకని అవన్నీ ఎవరున్నా కానీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు చెప్పినటువంటి ఒక ఇదే కాదు, తెలుగుదేశం హయాంలో జరిగినటువంటి వాటిని గురించి కూడా మనం గుర్తు తెచ్చుకోవచ్చు. ఒకటి. రెండోది, నేను ఇంతకు ముందు సబ్జెక్ట్ కి సంబంధించి ఒక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాధించారు క్రీడలతోటి అని ప్రశ్నించుకునే ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం సాధించారు అనేటువంటి ప్రశ్న అందరం వేసుకోవాలి. 2002లో హైదరాబాద్ లో నేషనల్ గేమ్స్ జరిపారు. దానికి సంబంధించినటువంటి వార్తలు సేకరించడానికి నేను రిపోర్టర్ గా వెళ్ళాను. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరఫున జట్టులో ఆడినటువంటి క్రీడాకారులు అందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి అప్పు తెచ్చుకున్నటువంటి వాళ్ళు.
ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చాలా నామమాత్రంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది కనుక మెడల్స్ రావడం కోసం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందరినీ మేనేజ్ చేసి ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకున్నారు. తిరిగేస్తే 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఒక 5 ఏళ్ళు ఈయన చేశారు. లేటెస్ట్ గా జరిగినటువంటి నేషనల్ గేమ్స్ లో ఆంధ్రప్రదేశ్ టాలీ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన తర్వాత జరిగినటువంటి 2022లో 19 అయితే, తర్వాత 21 అయితే, జగన్మోహన్ రెడ్డి గారు లేటెస్ట్ గా జరిగినటువంటి దానిలో 19వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అందుకని ఆడుదాం ఆంధ్ర అన్నా లేకపోతే ఇంకోటన్నా శాప్ అని లేకపోతే పదవుల కోసం తప్ప నిజానికి ఆంధ్రప్రదేశ్ లో క్రీడలను ప్రోత్సహించడంలో మొత్తం ఉమ్మడి రాష్ట్రంలోనే తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం జరిగింది. ఆ నిర్లక్ష్యం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది అనేటువంటి దాన్ని గుణపాఠంగా తీసుకొని ఈ ఆడుదాం ఆంధ్ర చర్చ కానివ్వండి, లేదా భవిష్యత్తులో జరిగేటువంటి క్రీడల అభివృద్ధికి కానీ చర్యలు తీసుకోవాలనేది నేను చెప్పదలుచుకున్నా. భూమన్ కరుణాకర్ రెడ్డి అక్రమాల గురించి ఖచ్చితంగా ఎవరైనా సరే, 1 సెంటు భూమి అయినా సరే అక్రమంగా సంపాదిస్తే కేసులు పెట్టాల్సిందే, స్వాధీనం చేసుకోవాల్సిందే అనేది నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కోటేశ్వరరావు గారు, బాజీ గారు, మధుసూదన్ రెడ్డి గారు అండ్ మోకా ఆనంద్ సాగర్ గారు. ఇదే వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.